అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటి జై శ్రీరామ్ ఎప్పటి నుంచి మీరు? అంటే చిన్నపిల్లల నుంచి, బట్ కానీ శివభక్త. ఓకే. ఆ చిన్నపిల్లల నుంచి అది పంతం ఉంది కదా, మనం స్వామి పోతున్నప్పుడు పల్లకి ఫస్ట్ పంతం తీసుకుంటాం. ఆ టైంలో 74 అప్పుడు అది ఆ పని మనకు స్టార్టింగ్ 25 పైసా. అవునా? ఒకసారి వెళ్తే 25 పైసా ఇచ్చేవాళ్ళు. 7 కిలోమీటర్. ఓ 7 కిలోమీటర్ కోయిల స్థితి రౌండ్ తిరగాలి. వచ్చిన తర్వాత అది ఆయిల్ వేసి అది 25 పైసే. అదే తర్వాత జల్రా అంటే స్వామి అవును అలంకారం చేసిన తర్వాత అది తర్వాత బెల్లు కొట్టున్నది. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా సమయల్ బాగా చేశాను కదా. అవును. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు ఇవన్నీ చేస్తే 25 పైసా ఇచ్చేవాడు. మఠం ఉంది కోయిల్ గుడిలో. మఠం అంటే సమయల్ తైర్ సాదం అంటే పులి సాదం, అవును ప్రసాదం అది నేను చేస్తాను. అప్పుడు ప్రమోషన్ అయిపోయింది. 1 రూపీ. బాగుంది. 1 రూపీకి 25 పైసా నుంచి 1 రూపీకి రావడం ఒక ప్రమోషన్. అయ్యో అంతే. ఆ టైంలో అది పెద్దది కదా, చాలా పెద్దది. అవును. 3 రూపీస్ చాలు. 1 డే ఫుల్ భోజనం కావాలంటే 3 రూపాయలు ఆ, దాంతో సరిపోతుంది. అంటే నాకు మాత్రం లేదు, 10 మంది. ఓ ఓన్లీ 1 పర్సన్, 10 పర్సన్స్ చాలు 3 రూపీస్. 3 రూపీస్ సరిపోయేది. అంతే. అప్పుడు అన్ని చీప్ కదా. అవును కదా. ఇప్పుడు ఏం తీసుకుంటే డబ్బు అంటాడు. అప్పుడు అది లేదు కదా. అంటే సాల్ట్ కూడా ఫ్రీ. అవును. అంటే మనం షాప్లో వెళ్ళిన తర్వాత మన ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ తీసిన తర్వాత ఏమో కొత్తమల్లి కరివేపాకు ఇస్తారు కదా, అది కూడా డబ్బు కావాలన్నాడు. అవును. అప్పుడు సాల్ట్ దాని ముందుకు షాప్ ముందుకు పెట్టేస్తారు. మనం ఎంత కావాలో తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సాల్ట్ అంటే 1 kg అంటారు. అవును. అవును కదా. అది కూడా ధర పెరిగింది, అన్నీ పెరిగాయి. అదే జై శ్రీరామ్ అని అప్పటి నుంచి మనకు అప్పుడు స్లిమ్గా ఉన్నాను. అందరూ ఏంటి బాబు ఇలాగా ఉన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి చూసి ఏంటో మీరు మాత్రం అలాగా ఉన్నట్టు, నా ఇంటి అది ఇలాగా ఉంటాయి ఏంటి బా ఆవిడ. సరే అప్పుడు ఒక అయ్యర్ వచ్చి నువ్వు డైలీ ధ్యానం చెయ్యి అని చెప్పి, సరే ఏం చెప్పాలి ఏం మాట్లాడు, జై శ్రీరామ్. అప్పటి నుంచి జై శ్రీరామ్ షూటింగ్ కూడా ఒక షాట్ రిస్క్ స్టార్ట్ చేస్తుంటే జై శ్రీరామ్. అవునా? హనుమంతుడిని గుర్తు చేసుకున్నప్పుడు ఇలా జంప్ చేస్తారా? అదే నాకు ఏం ఇట్టరికి రాలేదు. 1500 ఫైట్స్ చేసాం. ఇప్పుడు కూడా మనకు ఇలాగా ఉంటుంటే అదే జై శ్రీరామ్. ఆ బలం హనుమంతుడు వచ్చేస్తాడు అప్పుడు అనుకోగానే. అది పెద్ద, అది అప్పటి నుంచి నేను చేసేది. ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు నేను లైఫ్ ఉంటాను కదా, ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. అది ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, గుడికి ఆ టైంలో ఫుల్ మెంటల్ మారి అయిపోయింది. అంటే అంత బలం చేసి అన్ని ఫైట్ చేసి ఒక బ్రహ్మాండగా ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటే అవును కదా, అది ఫుల్ మోడ్ ఇదైంది. అప్పుడు సరే మనకు టైంలో సరే అన్ని బిజినెస్లో లాస్ అయిపోయింది. ఏం చేయాలి అనుకున్నప్పుడు గుడికి ఆంజనేయ స్వామి. అప్పుడు నేను స్వామి దర్శనం చేసి, స్వామి నా పేరు మీద అర్చన చేయండి, వచ్చిన తర్వాత ఆశీర్వాదం చేయండి, నాకు ఎవరు లేదు, ఇప్పుడు ఎవరో హెల్ప్ చేయాలి, అందుకే ఆరాధన చిరంజీవి భవ అంటారు. అప్పుడే మన అన్నగారు ఉన్నారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. అప్పుడే ఒకే ఒక ఫోన్, మెగాస్టార్ అంటే దేవుడు మనం డైరెక్ట్గా వాడు రాలేదు. అంటే ఇది మాదిరి హెల్ప్, ఉపకారం ఒక సహాయం చేసినప్పుడు మన దేవుడు స్ట్రైట్గా మనం చూస్తాం. ఆ వార్త ఒకే వార్త, అది ఫెయిలియర్ లేదు, చిరంజీవి బావ అన్నాడు.
మన అన్నారు ఉన్నారు కదా సరే ఒకసారి ఫోన్ చేసి అడుగుతాం అని ఒకే ఒక ఫోన్ మెసేజ్ మాత్రం ఫస్ట్ ఇచ్చాను. అన్న నాకు కొంత ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిల్యూర్, ఏం చేయాలి నాకే తెలీదు, ఏంటంటే సహాయం చేశారంటే చేయాలి అంతే, ఒకే సింగిల్ మెసేజ్. బాబు నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను నేపాల్లో, నేను వచ్చి మాట్లాడతాను. సెకండ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్, హాయ్ పొన్నంబలం అవారు, ఏం బాధపడదు నేను ఉన్నాను అన్న, నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళు, అన్ని ఫైల్ తీసుకుని వెళ్ళు, నేను ఉన్నాను, ఏం మాట్లాడకూడదు, స్ట్రైట్గా ఇమ్మీడియట్గా వెళ్దాను. ఏంటి ఇది సరే మన అప్పుడు డయాలసిస్ చేస్తున్నాను, సరే డయాలసిస్ చేయాలంటే సరే సహాయం చేసుకున్నాడు అని సరే ఓకే జై శ్రీరామ్ అని ఉంటే డాక్టర్ అడుగుతున్నారు డోనర్ రెడీగా ఉన్నాడు. ఎందుకు సార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కదా, అది డబ్బు ఎక్కువ కావాలి కదా, ఏం మాట్లాడదు, ఉందా లేదా డోనర్ ఉన్నారు సార్ రెడీ చేసుకుంటే ఫుల్ అక్కడ డయాలసిస్ 3 months కంటిన్యూ చేసి కిడ్నీ లివర్ లంగ్స్ అన్నీ చెక్ చేసి ఇమీడియట్గా చేసేసారు. ఆ భాగ్యం అది దేవుడు అంటే ఇప్పుడు చెప్తాం కదా ఒక మనుషాలు ఇదిగా అంటే మెగాస్టార్ ఆ దేవుడు చిరంజీవి గారిని ఇదే నా లైఫ్లో ఇంతవరకు నేను సంపాదించేది మీన్స్ దర్శనం చేశాను కదా దేవుడిని, అది ప్రయోజనం ఇప్పుడే. దేవుడు ఒక మనుషాలు లాస్ట్ వరకు ఉన్న తర్వాత చచ్చిపోంత ముందుగా దేవుడా అంటే అప్పుడు చూసారు, అప్పుడు అడుగుతారు కదా, నాకు ఇన్పిటివ్లే వచ్చిన దేవుడు నన్ను చూశారు, చిరంజీవి గారే నాకు దేవుడు. అదే ఇప్పుడు కూడా అంటే ఆంజనేయ స్వామి అంటే నాకు ఆంజనేయ స్వామి అంటే 1 స్లిప్ తరక్ వెళ్ళి మెగాస్టార్ వచ్చి తరక్ అలాగా అంతవరకు ఇప్పుడు కూడా మార్నింగ్ ఏంటంటే జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తారు. అది అది రియల్ మన இந்த சாமி கும்பிடுறது. அது ரொம்ப லைக் என்னன்னா நான் ஒரு 3 to 4 ఫిల్మ్స్ ఓన్లీ హిట్ అక్కడ మనది తెలుగులో ఎక్కువ ఉంది. అన్న సిరిజు అన్న ఫిలిం గర్రానా మొగుడు, ఆ ఫిలింను అందరికీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. బికాస్ నేను భోజనం బాగా తింటాము, ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం అంటే మటన్ చికెన్ అందరూ అడుగుతారు ఏంటి బాబు ఆంజనేయ స్వామి అంటే బాగా మీకు ఇష్టం కానీ చికెన్ మటన్ సార్ అది వేరు సార్ ఇది వేరు. నేను శివభక్త కానీ నా శరీరం వాళ్ళది, లోపల ఉన్నది శివ అవరు లోహం మొత్తకే వాళ్ళ అధిపతి, అది మన హార్ట్ఫుల్ అంటారు. నా శరీరం ఇప్పుడు ఈ ఉయిరోడ ఉడల్ அப்படின்றதுன்னா చిరంజీవి గారు వచ్చి ఇచ్చినది. అది ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను, అది నా భాగ్యం. చిరంజీవి సార్ మెగాస్టార్ అవరాల தான் அப்படின்னு. அப்புறம் அந்த ஃபைட்டு கரானா மோடு கிளாஷ் అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం, ఎందుకంటే ఇన్పిటియన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు, ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు, అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. అప్పుడు అది పెద్దది, అది నేను ఎప్పుడు చెప్తానంటే 87 ఓకే 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను, అంటే సంపాద్యం లేదు. సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. మన ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 members, సెకండ్ వైఫ్ 11 members, నేను 7th. నాకు కింద 4 sisters.